ప్రశ్నిస్తే మేము బరాబర్ పోలీసులను పంపుతాం, మేము అరెస్టులు చేస్తామని ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని, మీరు విధానాలతో కొట్లాడతారా? మీ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఢిల్లీ పోలీసులతో అరెస్టు చేస్తామని బెదిరిస్తారా? నేను చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఒకవేళ మీ రేవంత్ అన్న గురించి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఒక గజని ఉంటాడు, ఆయన కేసులు పెట్టిండు, పోలీసులను పంపించిండు, అరెస్టులు చేయించిండు, చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో బంధించిండు. కానీ మనం భయపడలే. లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండతోని తిప్పికొట్టి బీఆర్ఎస్ ను బొందబెట్టి బోర్ల వడగొట్టి బొక్కలు కొట్టినాం. ఒకవేళ మీకు తెలియకపోతే ఎట్లాగూ చీకట్ల మాట్లాడుకుంటారు కదా, ఎట్లాంటోడో ఒక్కసారి కేసీఆర్ అడుగు చెప్తాడు. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అంటున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిష్ వాళ్ళ లాగానే ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టి మన రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ మొన్న డిసెంబర్లో జరిగిన సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టి 100 మీటర్ల గోతి తీసి మీరే పాతి పెట్టిను. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, ఈ తుక్కుగూడ ప్రాంతానికి, రాజీవ్ గాంధీ ప్రాంగణానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. 2023 సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ గడ్డ మీద నుంచే 6 గ్యారంటీలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి ఇక్కడి నుంచే తెలంగాణకు పిలిపిస్తే డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 6 గ్యారంటీలను మెచ్చి 65 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి గెలిపించారు. ఈ దేశంలో ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప గెలుపు ఈ తుక్కుగూడ నుంచే ఈ దేశంలో గెలుపుకు నాంది పలికింది. అందుకే ఈ తుక్కుగూడ ప్రాంతంలో ఏ కార్యక్రమం చేపట్టినా 100% విజయవంతం అవుతుందని జాతీయ స్థాయి ఎన్నికల్లో 5 న్యాయ్ 25 గ్యారంటీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అదే రాజీవ్ గాంధీ ప్రాంగణంలో